తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కింగ్ కాబోతున్నాడంటూ ఎన్నికలు జరిగిన నాటి నుంచి సుమన్ టీవీ మాత్రమే అంచనా వేసింది. ఏ నేషనల్ మీడియా లేదా తెలుగు మీడియా సర్వే సంస్థలు చెప్పకముందే సుమన్ టీవీ పబ్లిక్ పల్స్ ను పసిగట్టగలిగింది. సుమన్ టీవీ చెప్పినట్లుగానే తమిళనాడులో ఇప్పుడు విజయ్ కింగ్ గా నిలిచారు. ఇక ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ ఫలించింది. విజయ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉండడం, విజయ్ ని పవన్ ఫాలో అవ్వడం వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మ విషయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ చేయడం ఆ పార్టీకి మరింత మైనస్ గా మారింది. దీంతో తెలుగు ఓటర్లు అందరూ డీఎంకే కు వ్యతిరేకంగా ఓటు వేశారు. తెలుగు ప్రభావిత నియోజకవర్గాల్లో ఓటర్దారులందరూ విజయ్ పార్టీకి పట్టం కట్టడంతో డీఎంకే గల్లంతైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తోందా? ఎస్ దీపిక, ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ ఈ స్థాయి ఫలితాలు సాధించడానికి మన ఏపీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణం అనే ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు విజయ్కు మధ్య కూడా చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగు సినిమా రంగంలో ఏ స్థాయిలో ఒక మాస్ హీరోగా, ఒక పెద్ద ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఒక స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్కి గుర్తింపు వచ్చిందో, సరిగ్గా అలాంటి ఫ్యాన్ బేస్ని కలిగి అలాంటి స్టార్ హీరో స్టార్డమ్ కలిగినటువంటి వ్యక్తి విజయ్. సో విజయ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా పొలిటికల్ స్టెప్ తీసుకున్నాడో, ఇంకా సినిమా కెరీరు పీక్ స్టేజ్లో ఉండగానే నంబర్ 1 పొజిషన్లో ఉండి కంటిన్యూ అవుతుండగానే ఎక్కడా సినిమాలకు సంబంధించినటువంటి క్రేజ్ తగ్గకముందే ఏ విధంగా పవన్ కళ్యాణ్ ప్రజాసేవ కోసం ఖచ్చితంగా ప్రజలకు ఒక మంచి సేవను అందించాలి, సో రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీని ఆయన ఏ విధంగా అయితే స్థాపించాడో, సరిగ్గా విజయ్ కూడా ఇప్పుడు తమిళనాడులో ఒక నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. సో విజయ్ కూడా ఇప్పటికిప్పుడు ఆయన సినిమాల్లో ఆయన క్రేజ్ తగ్గిపోలేదు, సినిమాలకు సంబంధించినటువంటి ఆఫర్లు కూడా లేనటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికిప్పుడు విజయ్ సినిమాలు చేస్తానంటే 10ల కొద్దీ సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు, దర్శకులు అయితే రెడీగా ఉన్నారు. అయినా కూడా విజయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని పాలిటిక్స్లో ఫాలో అయ్యాడు. అందుకోసమే ఒక పీక్ స్టేజ్లో ఒక నంబర్ 1 పొజిషన్లో ఉండగానే సినిమాలు వద్దు, సినిమాలు ఇక చేయను అంటూ కూడా ప్రజాసేవే ముఖ్యం అంటూ కూడా ఆయన టీవీకే పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం ఎందుకు ప్రధానంగా ప్రస్తావించుకోవాలంటే, పవన్ కళ్యాణ్ పదే పదే అక్కడ డిఎంకే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి పవన్ కళ్యాణ్కు మధ్య ఒక మాటల యుద్ధం దాదాపుగా ఒక ఏడాది కిందటి నుంచి కూడా జరుగుతూ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అజెండాను తీసుకున్నాను, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తానని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగా ఆయన కొన్ని దీక్షలను కూడా చేపట్టారు. ఆయన తమిళనాడులో కూడా పర్యటించారు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలను కూడా సందర్శించారు. మదురై లాంటి మీనాక్షమ్మ టెంపుల్ను కూడా ఆయన సందర్శించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి తిరుచెందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇలా ఆయన తన కుమారుడితో సహా ఆయన పర్యటించినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తమిళనాడు డిప్యూటీ సీఎం, అక్కడ సీఎం కుమారుడుగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒక కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సనాతన ధర్మం చూస్తే ఏదో తేళ్లు, పాములు, జరులు పాకినట్టుగా అది కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదాన్ని ఈ మధ్య కొంతమంది నాయకులు వాడడం ప్యాషన్గా మారిపోయింది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా సనాతన ధర్మం అనేది వాడుకొని రాజకీయమైనటువంటి లబ్ధి పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. అంతకంటే ముందు ఉదయనిధి స్టాలినే ఈ అంశాన్ని లేవనెత్తడం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే అప్పటికి ఉదయనిధి స్టాలిన్ ఇంకా కూడా డిప్యూటీ సీఎం కాలేదు, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అప్పుడే పవన్ కళ్యాణ్ నేరుగా ఉదయనిధి స్టాలిన్ని టార్గెట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఇలా సనాతన ధర్మం గురించి, హిందుత్వ ధర్మం గురించి ఈ విధంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోను అనేటువంటి విషయాన్ని ఆయన పదే పదే మీడియా ముందు చెప్పడం జరిగింది, పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ డిఎంకే ఇష్యూను
ఉదయనిధి స్టాలిన్ ఏదైతే కాంట్రవర్సీ కామెంట్స్ చేశారో దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని షేర్ చేసుకున్న తర్వాత జరిగినటువంటి బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ఆయన ఒక ప్రధాన అజెండాగా మలుచుకున్నారు. ఇదే విషయాన్ని డిఎంకే పార్టీకి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి విమర్శలు చేశారు. అలాగే తమిళనాడుకు వెళ్ళినప్పుడు సమయంలో కూడా ఇలా డిఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కాస్త కించపరుస్తూ కూడా ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులు, అంటే స్టాలిన్ మాట్లాడకుండా ఆయన కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శించడం, అంటే అక్కడ ఏజ్ను కూడా పోల్చుకున్నారు, పవన్ కళ్యాణ్కు ఉన్న స్టేచర్ను కూడా చూసుకున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లో ఏ విధంగా వచ్చారో ఇవన్నీ కూడా అక్కడ తెలుగు ఓటర్లు అక్కడ ఒక్కసారిగా కంపారిజన్ చేసుకున్నారు. ముఖ్యంగా డిఎంకే పార్టీ ప్రధానంగా హిందుత్వ వ్యతిరేక పార్టీగా ఒక ముద్రను వేసుకుంది. ఆ ముద్రను వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణంగా మారారు. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం కూడా ఇప్పుడు డిఎంకే పార్టీకి మైనస్గా మారింది. ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి విమర్శలు అనేవి కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఒక రకంగా పూర్తి స్థాయిలో మైనస్గా మారే. అందుకే హిందుత్వానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, సనాతన ధర్మానికి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు డిఎంకేకు పూర్తిగా మైనస్గా మారాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఫలితాలు అనేది చెప్పాలి. మరోవైపు కూడా ముఖ్యంగా విజయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఎన్నికలకు ముందు సరిగ్గా ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో కొంతమంది మీడియా మిత్రులు మాటలలో సందర్భంగా మీరు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, సో ప్రస్తుతం టీవీకే పార్టీ విజయ్ కూడా మీలాగే ఆయన సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాలకు పరిమితం ఉంటున్నారు, సో విజయ్తో మీరు సన్నిహితంగా ఉంటున్నారు, విజయ్ గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, మీరేమన్నా విజయ్కి సలహాలు ఇస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. విజయ్ రాజకీయాల్లో అద్భుతంగా ఆయన రాణించగలుగుతారు, ఆయనకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, విజయ్ ఒక మంచి హీరో, సో తమిళనాడు సినిమా రంగంలోనే ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి హీరో విజయ్. సో ఆయన కూడా సినిమాలు వద్దనుకొని రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన కూడా ప్రజలు ఖచ్చితంగా ఘనస్వాగతం పలుకుతారు. విజయ్కి తాను సలహాలు ఇచ్చే సిచ్యువేషన్లో, పొజిషన్లో విజయ్ లేడు. విజయ్ ఆల్రెడీ ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తిగా విజయ్ ఉన్నాడు. కాబట్టి విజయ్కి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక పాజిటివ్ కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. సో ఇదంతా చూస్తే ఇప్పుడు డిఎంకేకు ఆ స్థాయిలో ఓట్లకు గండిపడడానికి, హిందుత్వ ఓట్లన్నీ కూడా డిఎంకేకు దూరం కావడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన రీజన్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత ఇప్పుడు డిఎంకేకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? టీవీకే. సో టీవీకే పార్టీ అధినేత విజయ్. సో ఇప్పుడు స్టాలిన్ని కాకుండా ఆ స్థానంలో వేరే ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలంటే అది ఒక్క విజయ్కి మాత్రమే సాధ్యమవుతుంది, అది టీవీకే పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు తెలుగు ఓటర్లందరూ కూడా విజయ్ వైపు చూశారు. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో విజయ్కు భారీగా ఓటింగ్ అయితే జరిగిందనే చెప్పాలి. విజయ్ ఇటు పవన్ కళ్యాణ్ ప్రచార శైలి కావచ్చు, అతని వ్యాఖ్యలు కావచ్చు, అటు తమిళ ప్రజలను ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చా విజయ్ గెలుపుకి? పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడులో పర్యటించడం, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉండడం, పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్కి కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం, అలాగే అక్కడ పర్యటన జరిగినప్పుడు లేదా ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించినప్పుడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ డిఎంకేనే విమర్శించాడు. ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీ డిఎంకే కూటమి కాబట్టి, కాంగ్రెస్ డిఎంకేలు ఉన్నటువంటి కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారంలో నేరుగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి డిఎంకేనే ఆయన విమర్శలు గుప్పించారు. స్టాలిన్ మీద విమర్శలు చేశారు, ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన వాళ్ళ మీద విమర్శలు చేశారు, అక్కడ వేళ్ళూనుకుపోయినటువంటి వ్యవస్థ మీద ఆయన మాట్లాడారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అటు ఎన్డీఏకు దూరంగా ఉండి విజయ్ పోటీ చేస్తున్నా, సింగిల్గానే విజయ్ టీవీకే పార్టీ పోటీ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా విజయ్ మీద ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అంటే అక్కడ ఓటర్లకు ఒక క్లారిటీ వచ్చింది, ముఖ్యంగా తెలుగు ఓటర్లకు కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక స్పష్టత వచ్చింది. ఏమని వచ్చిందంటే పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరు వేరు కాదు, పవన్ కళ్యాణ్ విజయ్ పార్టీలు వేరైనా కూడా సిద్ధాంతాలు ఇంచుమించుగా ఒకటిగా ఉన్నాయి. సో వీళ్ళిద్దరి లక్ష్యం కూడా ప్రజలకు సేవ చేయడం, అణగారినటువంటి వర్గాలకు ఒక మంచి ప్రభుత్వ పాలన అందించడం,
అదేవిధంగా ఉపాధి కలిగించడం, అలాగే రైతులకు కూడా న్యాయం చేయడం, ఇలా అన్ని పవన్ కళ్యాణ్ ఎలాంటి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాడో సరిగ్గా విజయ్ కూడా ఇప్పుడు అలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, తెలుగు ప్రభావిత ప్రాంతాలైన చెన్నై నగరం కావచ్చు, తిరువళ్ళూరు జిల్లా కావచ్చు, మదురై కావచ్చు, కాంచీపురం కావచ్చు, ఇలా తెలుగు ఓటర్లు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు అటు విజయ్ వైపు చూశారు. కాబట్టి విజయ్కి ఇప్పుడు ఈ స్థాయిలో విజయం సాధ్యమైంది. మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి దీపిక, మొదటి నుంచి కూడా జయలలితకు ఒక పాజిటివ్గా ఉంటారు మన తెలుగు ఓటర్లు. చెన్నై మహానగరంలో ఎక్కువ మంది తెలుగు ఓటర్లు ఉంటారు. సో చెన్నై రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అలాగే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం అంతా కూడా విడిపోయింది. కాబట్టి ఇప్పటికీ కూడా మన తెలుగు బీజాలు ఉన్నటువంటి వ్యక్తులు, మన తెలుగు ప్రాంతీయత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటికీ కూడా తమిళనాడు ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేక మంది వ్యక్తులు ఇప్పటికీ తమిళనాడులో సెటిల్ అయి ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా, పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా తెలుగు నేటివిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అన్నా డిఎంకేలో ఉన్నారు. చాలామంది వ్యక్తులు అసెంబ్లీలో కూడా తెలుగులో కూడా మాట్లాడారు. ముఖ్యంగా జయలలిత వంటి సీఎంగా ఉన్న హోదాలో ఉన్నటువంటి జయలలిత కూడా అక్కడ అసెంబ్లీలో తెలుగులో ప్రస్తావించారు. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా తెలుగుకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఆమె కూడా తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించడం, అదేవిధంగా విజయ్ కూడా తెలుగుకు సంబంధించినటువంటి అనువాద చిత్రాలు కూడా విజయ్కి సంబంధించిన సినిమాలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బంపర్ హిట్ అవడంతో విజయ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టార్ హీరో క్రేజ్ ఉండడంతో ఇవన్నీ కూడా విజయ్కు కలిసి వచ్చాయి. సో జయలలితకు సంబంధించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా విజయ్ వైపు ట్రాన్స్ఫర్ అయింది. తెలుగు ఓటర్లందరూ కూడా జయలలిత వైపు నిలిచేటువంటి తెలుగు ఓటర్లందరూ కూడా, ఆ పార్టీ వైపు నిలిచేటువంటి తెలుగు ఓటర్లందరూ కూడా జయలలిత మరణం తర్వాత ఒకసారి అవకాశం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే డిఎంకే వైపు మళ్ళారు. కానీ డిఎంకే వైపు ఉన్నటువంటి తెలుగు ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా గంపగుత్తగా విజయ్కు ఓట్లు వేయడం, విజయ్ వైపు నిలవడం, అలాగే తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా విజయ్ పార్టీలో సీట్లు ఇవ్వడం, అలాగే చాలా లో క్లాస్ నుంచి వచ్చినటువంటి పరిస్థితులు, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు అభ్యర్థులుగా ఆయన ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్క్ అనేది విజయం వెనక కాస్తో కోస్తో ఉంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి రీజన్ అని చెప్పవచ్చు దీపిక. సో విజయ్కి పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉండడం, ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం, ఎన్నికల ముందు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ పాజిటివ్గా మాట్లాడడం, ఇదంతా పార్టీకి కలిసి వచ్చింది. రైట్గా మొత్తానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. విజయం వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ మార్క్ కూడా పనిచేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మం నుంచి రాజకీయ వ్యూహాల వరకు జరిగిన ప్రతి పరిణామం వెనుక డిఎంకే పతనానికి కారణమైందా అన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతోంది.